హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హియర్ ఇస్ అవర్ నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ వైఫ్ ఆఫ్. సినిమా చూసిన తర్వాత భయ్య టూ గుడ్ అంటే టూ గుడ్ ఉంది భయ్య. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా క్లైమాక్స్ 30 మినిట్స్లో మూవీకి మెయిన్ ఇంపార్టెంట్ అయిన ఎలిమెంట్స్ అన్నీ ఒక్కొక్కటిగా రివీల్ అవుతూ ఉంటాయి. అక్కడ వచ్చే ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్కి అండ్ అక్కడ వచ్చే ఆ ఎమోషనల్ లవ్ స్టోరీకి, ఆ ఎమోషనల్ సీన్స్కి ప్రతి ఒక్క దానికి ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతూ ఉంటారు. మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ని అయితే ఇచ్చింది సినిమా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంగేజింగ్గా తీసుకువెళ్ళింది. ఎక్కడ చిన్న డిసప్పాయింట్ కూడా చేయదు మిమ్మల్ని ఈ సినిమా. అండ్ ఈ మూవీలో మెయిన్ లీడ్ క్యారెక్టర్స్లో నటించిన వాళ్ళు అసలు వాళ్ళు ఎవరో వాళ్ళ పేర్లు కూడా తెలియదు నాకు. మేబీ ఇదే ఫస్ట్ టైం అనుకుంటా నేను చూడడం. ఈ అవని అనే క్యారెక్టర్ని మాత్రం యూట్యూబ్లలో సంథింగ్ ఎక్కడో షార్ట్ ఫిలింలలో అయితే చూశాను. బట్ ఈ మూవీలో మాత్రం 3 క్యారెక్టర్లు, అవని అండ్ ఒక రామ్ అనే క్యారెక్టర్ అండ్ అభి అనే క్యారెక్టర్, ఈ 3 క్యారెక్టర్ల చుట్టూ సినిమా మొత్తం తిరుగుతుంది. వీళ్ళ క్యారెక్టర్లకి ప్రాపర్ జస్టిఫికేషన్ అయితే ఇచ్చుకున్నారు భయ్య. ముఖ్యంగా నాకు నచ్చిన క్యారెక్టర్ అయితే అవని అండ్ అవని వాళ్ళ బావ రామ్. ఈ 2 క్యారెక్టర్లో నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు భయ్య. పీక్స్ లెవెల్ అంటే పీక్స్ లెవెల్ అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్. చిన్న సినిమానే నేను బాగా లేపుతున్నానేమో అనే ఫీల్ నాకు కలుగుతుంది. కానీ నేను సీరియస్గా చెప్తున్నాను, నాకు సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది. మేబీ మీకు సినిమా చూసిన వాళ్ళకు కూడా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని నేనైతే అనుకుంటున్నాను. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి అంటే మూవీకి ఇలాంటి సినిమాలు 2 అవర్స్, 2.5 అవర్స్, 3 అవర్స్ పెడితే మాత్రం ఖచ్చితంగా ల్యాగ్ అయిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇలాంటి మిస్టేక్ మాత్రం చేయలేదు ఈ మూవీ టీం వాళ్ళు. జస్ట్ 1 అవర్ 20 మినిట్స్ మాత్రమే ఉంటుంది. ఓన్లీ మెయిన్ స్టోరీతో రన్ అవుతూ వెళ్తుంది. ఈటీవీ విన్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది తెలుగులో. సో ఖచ్చితంగా సినిమా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే వెళ్ళి చూసేయండి. సెకండ్ థాట్ అనేది వద్దు. సో ఇది గైస్, వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోకండి.